హలో అండి, అందరికీ నమస్కారం. చిన్న మిస్టేక్ అండి. లాస్ట్ వీడియోలో రుద్ర వాళ్ళ మదర్ పేరు లక్ష్మి అని చెప్పాను. అంటే అది టైపింగ్లో మిస్టేక్ అయిపోయింది. లక్ష్మి కాదు, శారద. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఈరోజు స్టోరీలోకి వెళ్తే, చక్రవర్తి నీకు సంబంధించిన వాళ్ళు చెప్తేనే నీపై అటాక్ ప్లాన్ చేశాను అని చెప్పాడు. దాంతో ఆగిపోయిన రుద్ర పిడికిలి బిగించి కోపంగా అతని వైపు చూశాడు. వీర మనసులో, ఒరే ఎదవ, నువ్వేదో తోపువి అనుకున్నా, కానీ నువ్వు కూడా దద్దమ్మవేనా, నన్ను ఇరికించావు కదరా అని తిట్టుకున్నాడు. మళ్ళీ వెంటనే, అయినా అర్జున్కి సంబంధించిన వాళ్ళు అంటే మేమే కదా, నాకు తెలియకుండా అలా అటాక్ చేసే ప్లాన్, అది కూడా అర్జున్ని లేపేసే ప్లాన్ ఎవరు వేశారు అని ఆలోచనలో మునిగిపోయాడు. చక్రవర్తి మాత్రం అర్జున్ని చూసి భయంతో వణుకుతూ, అవును అర్జున్, ఇది నా అంతటా నేను చేసింది కాదు. నీకు బాగా కావాల్సిన వారు నా దగ్గరికి వచ్చి వాళ్ళ ప్లాన్ చెప్పారు. నా పేరు బయటకు రాదని చెప్పారు. అంతేకాకుండా నువ్వు లేకుంటే బిజినెస్లో నాకు పోటీ ఉండదని నమ్మించారు. దాంతో కక్కుర్తిపడి ఒప్పుకున్నాను. నాకు ఈ వీర చిన్న చిన్న ఇల్లీగల్ పనులు చేసి పెడతాడు. దాంతో నేను వాడితో కలిసి నీ మీద అటాక్ చేయించాను అని చెప్పాడు. నన్ను అడ్డు తొలగించాలనుకుంది ఎవరు అని గంభీరంగా అడిగాడు రుద్ర. అతన్ని చూస్తే నోట మాట రాలేదు. కానీ వణుకుతూ జరిగింది మొత్తం చెప్పాడు చక్రవర్తి. కాసేపటికి డెన్ నుండి బయటకు వచ్చిన రుద్ర నేరుగా ఇంటికి వచ్చాడు. నేత్ర తన కోసం ఎదురు చూస్తూ హాల్లో కూర్చుంది. వైదేహి రుద్ర వచ్చింది చూసి గబగబా వచ్చి, అర్జున్, తమ్ముడు గురించి ఏమైనా తెలిసిందా అని అడిగింది. రుద్ర కోపంగా, వాడు నా తమ్ముడు కాదు, ఇంకోసారి వరుసలు కలిపి నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు వలిచేస్తా అని అక్కడి నుండి వెళ్తూ నేత్ర వైపు చూసి, కన్నమ్మ లోపలికి రా అని తన గదికి వెళ్ళిపోయాడు. రుద్ర పరిస్థితి చూస్తే ఏదో జరిగిందని అర్థమైన నేత్ర అతని వెనకే రూంలోకి వెళ్ళింది. రుద్ర విసురుగా తన బ్లేజర్ తీసి టైలాగి సోఫాలో పడేసి అక్కడే కూర్చున్నాడు. అతన్ని చూస్తే ఎందుకో జాలనిపించింది. వెళ్ళి అతని పక్కన కూర్చొని అతన్ని తన ఒడిలో పడుకోబెట్టుకుంది. అంత గంభీరంగా కనిపించే రుద్ర ఒక్కసారిగా చిన్నపిల్లాడైపోయాడు. ఆమెను పట్టుకొని కంటనీరు పెట్టుకున్నాడు. ఏమైంది రుద్ర, ఎందుకు అలా ఉన్నావు? నిన్ను ఇంతకుముందు ఇలా ఎప్పుడూ చూడలేదు. నాకు ఇలా డీలా పడిపోయే రుద్ర వద్దు, నా పాత మాన్స్టర్ మొగుడే కావాలి అని అంది. ఆ మాటకు లేచి ఒక్కసారిగా ఆమెను కౌగిలించుకొని, నా లైఫ్లోకి నువ్వు రావడం నా అదృష్టం కన్నమ్మ. నాకు నువ్వు కూడా లేకపోతే అసలు నేను ఏమైపోయేవాడినో అని ఏడ్చాడు. పరిస్థితి మామూలుగా లేదని గ్రహించిన నేత్ర అతడి మొహాన్ని తన 2 చేతులతో పట్టుకొని, నా రుద్ర చాలా ధైర్యవంతుడు, ఏం జరిగినా సరే ఎదురెళ్ళి సాధించుకుంటాడు, అంతేకాని ఇలా చిన్నపిల్లాడిలా ఏడుస్తూ కూర్చోడు. అసలు ఏమైందో చెప్తేనే కదా సమస్యకి పరిష్కారం ఆలోచించగలం అని లాలనగా అంది నేత్ర. రుద్ర మామూలయ్యి, అది నేను చూసుకుంటానులే, నువ్వు కంగారు పడకు, నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నాకు ఎదురులేదు అని అన్నాడు. ఇప్పుడు అతన్ని ఎక్కువగా స్ట్రెస్ చేయడం మంచిది కాదు అని అనుకొని, సరే అయితే నీకెప్పుడు చెప్పాలని అనిపిస్తే అప్పుడే చెప్పు, ముందైతే లేచి ఫ్రెష్ అవ్వు, భోజనం పెడతాను అని అంది నేత్ర. రుద్ర ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుండి లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. నేత్ర నిర్మలకి చెప్పి భోజనం రూమ్కి తెప్పించి బెడ్పై కూర్చొని ఎదురు చూస్తూ ఉంది. రుద్ర లోపల నుంచి స్నానం చేసి టవల్ నడుముకు కట్టుకొని బయటకు వచ్చాడు. అతని బేర్ బాడీ చూసి అలాగే చూస్తూ ఉండిపోయింది నేత్ర. ఆమెను గమనించి దగ్గరగా వచ్చి, ఏంటి కన్నమ్మ అలా చూస్తున్నావు, నచ్చానా అని కన్ను గీటుతూ అడిగాడు రుద్ర. అతని చర్యకు సిగ్గుతో తల వంచి, అయ్యో నేత్ర, నీకు అసలు ఏమైంది, అలా చూస్తున్నావు అని మనసులో తనని తానే తిట్టుకుంది. మళ్ళీ తనే, చూస్తే తప్పేంటి, తను నా మొగుడు, నాకు మాత్రమే సొంతం, నా మొగుడు నేనే చూస్తే తప్పేంటి అని అనుకుంది. క్షణానికి ఒకలా మారిపోతున్న ఆమె ఫేస్ని చూసి నవ్వుతూ ఆమె భుజాలపై చేతులు వేసి ఆమెను పైకి లేపి నిలబెట్టాడు. గదవ పట్టుకొని వంచిన తలని పైకెత్తి, ఏంటి కన్నమ్మ, నీలో నువ్వే ఆలోచిస్తున్నావు అని అన్నాడు. అది ఏం లేదు అని వెనక్కి తిరిగి నిలబడింది నేత్ర. ఆమెను అలాగే వెనుక నుండి కౌగిలించుకొని, నా కన్నమ్మ దేని గురించి ఆలోచిస్తుంది అని మెడవంపుల్లో ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకు ఆమె శరీరంలో ఏదో అలజడి మొదలైంది. టీషర్ట్ను గట్టిగా పట్టుకొని నలిపేస్తుంది. అతని శరీరం ఆమె వీపుకు తాకుతూ ఉంటే అతని చేతులు ఆమె టీషర్ట్ లోపల నుంచి నడుమును తన వైపుకు గట్టిగా హత్తుకున్నాడు రుద్ర. మెల్లగా ఆమె మెడ మొత్తం ముద్దులు పెట్టి చేతుల పైకి జరిపాడు. ఒక్కసారిగా టీషర్ట్ లాగేశాడు.
కేవలం లోదుస్తులతో ఆమె అందాలు అతన్ని ఊరిస్తుంటే ఆమె మాత్రం తన చేతులతో ఎదను దాచుకుంది. ఆమెను తన వైపుకు తిప్పుకొని ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ఎర్రటి మృదువైన ఆమె పెదాలను అందుకున్నాడు. ఏ మనస్పర్ధలు లేని స్వచ్ఛమైన మనసులలో మొదలుపెట్టిన ముద్దు అలా అరగంట సేపు సాగింది. ఇద్దరి తనువులు తాపసెగలతో రగిలిపోతున్నాయి. ఒకరికి ఒకరు పూర్తిగా సహకరించుకుంటూ కొన్ని క్షణాల్లోనే ఆమె ఒంటిపై ఉన్న ఆకాస్త బట్టలు కూడా వేరయ్యాయి. అతని అర్ధనగ్నపు శరీరం ఎప్పుడో పూర్తి నగ్నంగా మారింది. ఒకరికి ఒకరు తమ ఎడబాటును దూరం చేసే విధంగా ముందుకు సాగుతున్నారు. బెడ్పై పడి ప్రకృతి కార్యాన్ని మొదలుపెట్టారు. ఇద్దరి తనువుల తాపం ఎంతకీ తీరడం లేదు. ఎన్నో రోజుల తర్వాత ఆమెలో ప్రవేశించిన అతను తన వేడి చల్లారేలా తన ప్రేమను మొత్తం ఆమెకు తెలియజేస్తున్నాడు. ఒంటిపై ముద్దుల ముద్రలు, పంటి ఘాట్లు, గోటి గుర్తులు వారి తనువుల కలయికకు గుర్తుగా నిలిచాయి. ఆ రాత్రి ఇద్దరు రతి మన్మధులే అయ్యారు. తనువుల తాపం తీర్చుకునే పనిలో ఉన్న ఆ ఇద్దరికి అసలు ఎప్పుడు తెల్లారిందో కూడా తెలియలేదు. ఆఖరున అలసి సొలసి అలాగే పడుకున్నారు. సాయంత్రానికి నిద్రలేచిన ఇద్దరు ఒకరినొకరు నగ్నంగా వాటేసుకొని పడుకున్న తీరు చూసి నేత్ర సిగ్గుపడుతూ లేచింది. ఆమె తన గుండెల మీద నుంచి లేచినందుకు మెలకువ వచ్చిన అతను ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టాడు. ఫోన్ తీసి చూసిన నేత్రకు అయ్యో సాయంత్రం అయ్యింది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని లేవబోయింది. రుద్ర చేయి పట్టుకొని ఎవరో ఏదో అనుకుంటారు అని నేను నా ప్రేమ ఇవ్వడం ఆపను. అలాగే ఇది నా ఇల్లు, ఇక్కడ నేను ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అక్కడ రాత్రి వారికి భోజనం తెచ్చిన ప్లేట్ కనిపించేసరికి అయ్యో నువ్వు అసలు ఏం తినలేదు కదా, నీకోసమని భోజనం రూమ్కే తెప్పించాను, కానీ నువ్వేమో ఏదేదో చేశావు అని రాత్రి జరిగింది తలుసుకొని సిగ్గుతో చెప్పింది నేత్ర. హా, నేనేం చేశాను? అయినా నన్ను రెచ్చగొట్టింది నువ్వు, మళ్ళీ నువ్వే నన్ను ఏదేదో చేశాను అంటున్నావు అని అన్నాడు రుద్ర. నేత్రకి ఏదో గుర్తొచ్చి తన తలపై తానే కొట్టుకొని ఛీ, అయినా నీకు నేను పనిష్మెంట్ ఇచ్చాను కదా, నన్ను ముట్టుకోవద్దు అని చెప్పాను కదా, కానీ నువ్వెందుకు రాత్రి అలా చేశావు అని అయోమయంగా అడిగింది నేత్ర. తింగరి, రాత్రేమో నన్ను గట్టిగా అల్లుకుపోయావు, ఇప్పుడేమో అది ఇది అని అడుగుతున్నావు. నైట్ చెప్పాలి కదా ఏమైనా ఉంటే అని ఆమె తలపై మొట్టికాయ వేశాడు అర్జున్. హిహి అని ఒక తింగరి నవ్వు నవ్వి ఊరుకుంది నేత్ర. ఇలా నవ్వుల్లోనే లేచి ఇద్దరు ఫ్రెష్ అయ్యారు. అదే ఇంట్లో మరొక రూమ్లో ఉన్న జ్వాల మాత్రం బావా అది నిన్నటి నుండి రూమ్లో నుంచి బయటికి రాలేదు. ఒకటే ఇకలు పక్కపక్కలు. వాళ్ళని ఇలాగే వదిలేస్తే పిల్లల్ని కూడా కంటారు అని చేతులు పిసుక్కుంటూ అటూ ఇటూ కాళ్ళు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంది. వైదేహి మంచం మీద కూర్చొని చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం, నేను ఎప్పటి నుండో చెప్తున్నాను వాడిని వలలో వేసుకో అని, కానీ నువ్వు విన్నావా, నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు అని అంది. అత్త అదేంటి అలా అంటావు, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా బావ నా వైపు కూడా చూడడం లేదు అని నిట్టూర్చింది. నేను ఒక ఐడియా చెప్తాను, అది ఫాలో అవ్వు అని వైదేహి అంటే ఏంటత్తా, బావని దక్కించుకోవడానికి నేను ఏదైనా చేస్తాను అని ఆతృతగా అడిగింది జ్వాల. మరి నాకేంటి లాభం అని అంది వైదేహి. చెప్పత్తా, నీకేం కావాలి అన్నా చేస్తాను అని జ్వాల చెప్పగా సరే నాకు అవసరమైనప్పుడు చెప్తాను, కానీ ముందైతే ప్లాన్ విను అని జ్వాలకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసింది. అది విన్న జ్వాల అత్త ఈ ప్లాన్ బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుద్దా అని అంటే ఖచ్చితంగా అని నమ్మకంగా అంది వైదేహి. నైట్ నవ్వుతూ కిందికి వచ్చిన నేత్ర రుద్రలని చూసి చాలా సంతోషపడింది నిర్మల. ఇద్దరికీ భోజనం వడ్డించగా కబుర్లు చెప్పుకుంటూ తినేశారు. నాకు కొంచెం వర్క్ ఉంది, నా కోసం వెయిట్ చేయకుండా పడుకో అని చెప్పి రుద్ర అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే అక్కడికి జ్వాల వైదేహి ఇద్దరూ రాగా వారిని చూసి కూడా అలాగే తన రూమ్లోకి వెళ్ళడానికి లేచింది నేత్ర. వైదేహి ఏంటే నీకు ఇంట్లో ఉన్న వాళ్ళంటే మర్యాద లేదా, కనీసం చూసి కూడా అలాగే వెళ్ళిపోతున్నావు అని కోపంగా అడిగింది. మీరు నా అత్తగారైతే మీకు మర్యాద ఇచ్చి బాగోగులు చూసేదాన్ని, నువ్వే ఒక పోరంబోకుదానివి, నీకేంటి మర్యాద ఇచ్చేది, నా మొగుడు గతం మర్చిపోయాడు కాబట్టి మీరు ఈ ఇంట్లో ఉండగలిగారు, అదే పాత రుద్ర అయితే నా ఇంటి గేట్ కూడా ముట్టుకునేవారు కాదు అని పొగరుగా చెప్పింది నేత్ర. ఏయ్, ఏదో మా బావ మత్తులో ఉండి కాస్త ఎర్రగా బుర్రగా ఉన్నావు కదా అని నీ పక్కలో పడుకున్నాడు, దానికే నిన్ను భార్య అని అనుకుంటున్నావా, నేనుండగా అది ఎప్పటికీ జరగదు అని నవ్వింది జ్వాల. అవునా అవునా పాప,
మీ బావ ఏదో మత్తులో ఉండో లేక నా మీద మోజుతోనో నా దగ్గరికి రాలేదు. నేను తన భార్యని అని మనస్ఫూర్తిగా నమ్మి నా దగ్గరకు వచ్చారు. గుర్తుపెట్టుకో, ఇంకా కొన్ని రోజుల్లో మీరు తట్టాబుట్టా సర్దుకొని బయటకు వెళ్తారు అని వార్నింగ్ ఇచ్చి విసురుగా తన గదిలోకి వెళ్ళింది నేత్ర. జ్వాల పళ్ళు కొరుకుతూ, చూశావా అత్త, దానికి ఎంత పొగరో, ఈ చేతులతోనే దాన్ని మెడ పట్టుకొని బయటకు గెంటేయాలి అని కసిగా అంది. ఆ రోజు రుద్ర ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయింది. రూమ్లోకి వెళ్ళేసరికి నేత్ర గాఢ నిద్రలో ఉంది. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె మొహం చూసి తల నిమురుతూ, సారీ కన్నమ్మ, నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకొని ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు అని ఆమెని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. అంత నిద్రలో కూడా అతని స్పర్శకి పులకించి అతనిని గట్టిగా హత్తుకొని పడుకుంది నేత్ర. నెక్స్ట్ డే లేచేసరికి రుద్ర ఫోన్ ఆగకుండా మోగుతుంది. కాల్ సత్య నుండి కావడంతో ఏదో ముఖ్యమైన పని అని అర్థమయ్యి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి పడుకున్న నేత్రను అలాగే వదిలేసి వెళ్ళిపోయాడు రుద్ర. రుద్ర డెన్ దగ్గరికి వెళ్ళేసరికి సత్య ఎదురుగా వచ్చి, మినిస్టర్ గారు వెయిట్ చేస్తున్నారు బాస్ అని చెప్పి లోపలికి నడిచాడు. లోపలికి వెళ్ళగానే రుద్ర తన చైర్లో కూర్చున్నాడు. మినిస్టర్ మాట్లాడుతూ, రుద్ర, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఇది నువ్వు తప్ప ఎవరూ చేయలేరు. 100 మంది పిల్లల ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి అన్నాడు. విషయం ఏమిటో చెప్పండి అని గంభీరంగా అన్నాడు రుద్ర. రుద్ర ఫేస్కి మాస్క్ ఉంది. అతన్ని నేరుగా వచ్చిన వాళ్ళెవరూ చూడలేదు. ప్రపంచానికి రుద్ర అనే పేరు మాత్రమే తెలుసు. కానీ అతను ఎలా ఉంటాడు అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. కేవలం సత్య ఇంకా నిర్మల భర్త నారాయణకి మాత్రమే రుద్రమోహన్ తెలుసు. కొద్ది రోజుల్లో రాబోయే స్వాతంత్ర దినోత్సవం నాడు సీఎం గారు చదువుకునే పిల్లల కోసం ఒక పథకాన్ని తీసుకొస్తున్నారు. అందుకోసం వేల మంది పిల్లల సమక్షంలో అట్టి పథకం అమలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆ మీటింగ్లో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని ఎలాగైనా ఆపాలి అని అన్నాడు మినిస్టర్. రుద్ర సూటిగా మినిస్టర్ కళ్ళలోకి చూస్తూ, ఆ పని చేయడానికి గవర్నమెంట్ ఉంది. చాలామంది ఆఫీసర్స్ వాళ్ళ కుటుంబాలని వదిలి సామాన్యుల కోసం పనిచేస్తున్నారు. దానికి నేనేం చేయాలి అని అన్నాడు. అది తెలుసు రుద్ర, కానీ ఇందులో ఇంకో విషయం కూడా ఉంది. మన గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్ కొందరు ఆ గ్యాంగ్కి సపోర్ట్ చేస్తున్నారని తెలిసింది. ఎక్కడో దూరం నుండి వచ్చే శత్రువుని ఎదిరించొచ్చు, కానీ పక్కనే ఉండి మనవాడిలా నటించేవాడిని మనం కాపలా కాయలేము అని అన్నాడు. దానికి రుద్ర, డీల్ తీసుకుంటాను, రేపే వర్క్ స్టార్ట్ చేస్తాను. ఇక మిగతా విషయాలు సత్య మీకు చెప్తాడు, మీరు వెళ్ళండి అని చెప్పాడు. థ్యాంక్స్ రుద్ర అని చెప్పి మినిస్టర్ అక్కడి నుండి బయలుదేరాడు. సత్య అతని కారు వరకు వచ్చి అతన్ని సాగనంపాడు. రుద్ర సత్యతో కాసేపు మాట్లాడి అక్కడి నుండి ఇంటికి వచ్చాడు. నేత్ర రెడీ అయ్యి రుద్ర కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఏంటి కన్నమ్మా, ఇంకా తినలేదా అని రుద్ర అనగా, లేదు, నీకోసం చూస్తున్నాను. మార్నింగ్ నాకు చెప్పకుండానే వెళ్ళిపోయావు కదా అని అంది నేత్ర. రుద్ర రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఇద్దరూ కలిసి డిన్నర్ కంప్లీట్ చేశారు. రుద్రకి నిర్మల కనిపించలేదు. దాంతో నిర్మల ఆంటీ ఎక్కడికి వెళ్ళింది, కనిపించడం లేదు అని అంటే, ఏదో వర్క్ ఉంది, రేపు ఉదయం వస్తానని వెళ్ళారండి అంది నేత్ర. రుద్ర స్టడీ రూమ్కి వెళ్ళగా నేత్ర అతనికి పాలిచ్చి వచ్చి రూమ్లో అతనికి వెయిట్ చేస్తుంది. కానీ కొద్దిసేపటికే ఆమెకి మత్తు రావడంతో అలాగే నిద్రపోయింది. పాలు తాగిన రుద్రకి కాసేపటికి తన శరీరంలో ఏదో జరుగుతున్నట్లు అనిపించింది. ఎంత పని మీద ఫోకస్ చేద్దామన్నా అతని వల్ల కావడం లేదు. కొద్దిసేపటికి శరీరంలో వేడి పెరిగింది. ఫీలింగ్స్ విపరీతంగా వస్తున్నాయి. ఇప్పుడు ఒక ఆడది తప్ప అతని అవసరాలు ఎవరూ తీర్చలేరు. పడుకున్న నేత్రను తీసుకెళ్ళి వేరే రూమ్లో పడేశారు వైదేహి ఇంకా జ్వాల. జ్వాల ఈవిల్గా నవ్వుతూ, ఒసే నేత్ర, నా బావని నాకు కాకుండా చేస్తావా? చెప్తా నీ సంగతి. ఈ రోజుతో బావ నా సొంతం అవుతాడు. ఇప్పటి నుండి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా అని నవ్వింది. ఇది ఉదయం వరకు లేవదు. ఆలోపు నీ పని నువ్వు కంప్లీట్ చేయాలి అని చెప్పింది వైదేహి. ఓకే అత్త అని రుద్రగదికి వెళ్ళి లైట్ ఆఫ్ చేసి షార్ట్ ఇంకా టీషర్ట్ వేసుకొని బెడ్పై పడుకుంది జ్వాల. ఇటు రుద్ర పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక అతని శరీరం అతని కంట్రోల్లో లేదు. దాంతో లేచి రూమ్కి వచ్చాడు. బెడ్ మీద పడుకుంది నేత్ర అనుకొని వెళ్ళి అమాంతం ఆమె మీద పడిపోయాడు. ఆమెను ఎక్కడెక్కడో తాకుతూ ఒళ్ళంతా తన చేతులతో తడుముతూ ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు. చివరిగా ఆమె మొహం దగ్గరికి వచ్చి పెదవులను అందుకోబోయాడు. కానీ సడన్గా లేచి లైట్ వేశాడు. ఒక్కసారిగా కంగారు పడిన జ్వాల
ధైర్యం తెచ్చుకొని వయ్యారంగా మెలికలు తిరుగుతూ టీషర్ట్ తీసేసింది. కేవలం బ్రా మాత్రమే ఉంది. రుద్రకి బాడీలో డ్రగ్ ఉన్నా కూడా అతడు బెడ్ మీద ఉన్నది నేత్ర కాదు అని గుర్తుపట్టాడు. అందుకే లేచి లైట్ వేశాడు. కోపంలో జ్వాలని ఒక్కడు పీకాడు. వెళ్ళి గోడకు తగిలి స్పృహ కోల్పోయింది. అక్కడి నుండి కన్నమ్మ అని పిలుస్తూ అన్ని గదులు వెతుకుతున్నాడు. ఎలాగో పడుకుంది, ఇక లేవదు అని గదికి తాళం వేయకుండా వెళ్ళి కింద గదిలో పడుకుంది వైదేహి. పైన జరిగే విషయం తెలియక హాయిగా నిద్రపోయింది. కాసేపటికి నేత్ర ఒక గదిలో స్పృహ లేకుండా ఉన్న నేత్రను చూసి ఎత్తుకొని ఆమె గదిలోకి వెళ్ళాడు రుద్ర. ఆమె పల్స్ చూసి అంతా బాగానే ఉంది అని నిర్ధారణకు వచ్చాడు. కానీ అతని శరీరం అతని అదుపులో లేదు. వెంటనే ఆమెను ఎత్తుకొని బాత్రూంలో షవర్ కింద నిలబెట్టాడు. మత్తు ఎక్కువగా ఇవ్వకపోవడం వల్ల ఆ మత్తు నుండి మెల్లమెల్లగా తేరుకుంది నేత్ర. ఆమె కళ్ళు తెరవగానే ఆమె పెదవులను అందుకున్నాడు రుద్ర. ఆమెకు మత్తు ఇంకా పూర్తిగా వదలలేదు. కానీ అతని మాటలు మాత్రం అర్థమవుతున్నాయి. ఐ నీడ్ యూ కన్నమ్మ, ప్లీజ్ హెల్ప్ మీ అని అన్నాడు. ఓకే అన్నట్లుగా ఆమె కళ్ళార్పింది. రుద్ర ఆమెపై విరుచుకుపడ్డాడు. మధ్యరాత్రి అయ్యేసరికి ఆమెకు ఓపిక లేక స్పృహ కోల్పోయింది. కానీ రుద్ర ఒంట్లో తాపం తగ్గలేదు. పడుకున్న ఆమె పరిస్థితి చూసుకోకుండా అతనికి అలసట వచ్చే వరకు ఆమెను తనలో కలుపుకున్నాడు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూడా ఇద్దరూ లేవలేదు. నేత్రకి మెలకువ వచ్చి ఒంటి మీద బట్టలు లేవు. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. తనకు అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. పక్కన రుద్ర సోయి లేకుండా బట్టలు లేకుండా పడుకొని ఉన్నాడు. కూర్చొని ఆలోచిస్తే నేత్రకి లీలగా గుర్తొచ్చింది. రుద్ర ఆమెని ఐ నీడ్ యూ అని అడిగి ఆమె అంగీకారం తర్వాతే ఆమెతో కలిశాడు అని. కానీ ఒళ్ళు తెలియనంత మత్తు ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఎంత పని ఉన్నా అంత ఒళ్ళు తెలియకుండా పడుకోదు. అసలు రాత్రి ఏం జరిగింది అని ఆలోచించింది. రాత్రి డిన్నర్ కంప్లీట్ అయ్యాక రెగ్యులర్గా రుద్రకి పాలు తాగే అలవాటు ఉంది అని వాటి కోసం కిచెన్లోకి వెళ్ళింది. తను వెళ్ళేసరికి జ్వాల కిచెన్లోంచి బయటకు వస్తూ కనిపించింది. అదే ఏదో చేసి ఉంటుంది. అయినా నేనేం తాగాను? జ్యూస్ తాగాను. రుద్రకి పాలిచ్చాను. రుద్ర ఇంత ఆడ్గా బిహేవ్ చేయలేదు అని అనుకొని లేచి ఫ్రెష్ అయింది. ఇంతలో రుద్రకి మెలకువ రాగా లేచి కూర్చొని తల విదిరించాడు. అసలు నేనేంటి ఇలా బిహేవ్ చేశాను అనుకొని అసలు కన్నమ్మ ఎలా ఉందో అని అటు ఇటు చూశాడు. నేత్ర చీర కట్టుకుంటూ ఉంది. కన్నమ్మ అని పిలవగానే హా అని అటువైపుగా చూసింది. రుద్ర లేచి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతులు పట్టుకొని ఐఎమ్ రియల్లీ సారీ కన్నమ్మ, నేను కావాలని చేయలేదు. అసలు నాకేం అయిందో తెలీదు. నేను ఎంత ట్రై చేసినా కంట్రోల్ చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు అని అన్నాడు. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? ఇందులో మీ తప్పు ఏం లేదు. అయినా అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు నా దగ్గరికే వచ్చారు. అందులోనే మీకు నేనంటే ఎంత ప్రేమో తెలుస్తుంది. అయినా మీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి చిన్నగా నవ్వింది నేత్ర. ఆమెను హత్తుకొని థ్యాంక్స్ కన్నమ్మ అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. కాసేపటికి ఇద్దరూ ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చారు. అసలు తన మీద తనకి కంట్రోల్ లేకపోవడానికి కారణం ఏంటి అని ఆలోచించాడు రుద్ర. నైట్ నేత్ర ఉండాల్సిన స్థానంలో జ్వాల ఉంది అంటే జ్వాల కావాలనే ఏదో డ్రగ్ మిక్స్ చేసింది అని అర్థమైంది. రాత్రి అలాంటి పరిస్థితిలో కూడా జ్వాలను రిజెక్ట్ చేశాడు అని ఉదయం జ్వాలకు మెలకువ రాగానే ఇప్పుడు కనుక రుద్ర కంట పడితే నన్ను చంపేస్తాడు అని ఇంట్లోంచి బయటపడకపోతే నేను చస్తాననుకొని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది జ్వాల. వైదేహికి ఈ విషయం తెలియక రుద్ర ఎప్పుడు కిందికి వస్తాడా, ఈ విషయం అడ్డుపెట్టుకొని ఏమేమి చేయాలని ప్రిపేర్ అయి ఉంది. రుద్ర నేత్ర కిందికి రాగానే అయినా వీళ్ళేంటి ఇద్దరూ కలిసి వస్తున్నారు, జ్వాల ఏది అని అనుకొని రుద్ర మొహం చూస్తే ఏదో తేడాగా అనిపించి ఎందుకైనా మంచిదని కామ్గా ఉండిపోయింది వైదేహి. రుద్ర నేత్రలకి తినడానికి ఫుడ్ ఇచ్చాక నిర్మల వాళ్ళతోనే ఉంది. రుద్ర మాట్లాడుతూ నిర్మలమ్మ, జ్వాల ఎక్కడా అని అడిగాడు. ఏమో బాబు, ఉదయం నుండి కనిపించలేదు అని చెప్పింది. సరే అని భోజనం అయ్యాక అక్కడి నుండి వెళ్తూ నేత్రని జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. రుద్ర వెళ్ళిపోయాక నేత్ర వైదేహి వైపు చూసి మీరు చేసింది నాకు తెలియదు అనుకోవద్దు. నా మొగుడికి అనుమానం వచ్చింది అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే రోజు త్వరలోనే వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రుద్ర నేరుగా డెన్ వద్దకు వెళ్ళి సత్య, నేను చెప్పింది ఏం చేశావు అని అన్నాడు. ఎస్ బాస్, పని అయిపోయింది అని అంటూ అక్కడ చైర్లో కట్టేసి ఉన్న జ్వాల వైపు చూపించాడు. రుద్ర కోపంగా వెళ్ళి జ్వాల గూబ గుయ్యమనేలా ఒక్కటి పీకాడు.
నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వచ్చింది. నీకెంత ధైర్యం ఉంటే నాకే డ్రగ్ ఇస్తావా? ఏ డ్రగ్ మత్తులో నీతో కలుస్తాను అనుకున్నావా? కలలో కూడా నేను నీ నీడను కూడా భరించలేను. అలాంటిది నా గురించి తెలిసి కూడా నువ్వు నాకు డ్రగ్ ఇచ్చావంటే నీకెంత ధైర్యం? నువ్వెన్ని చేసినా ఈ జన్మకి నా పక్కన నీ స్థానం నీకు దక్కదు అన్నాడు. ఆ మాటకు జ్వాల గొంతు మూగబోయింది. అదేంటి బావా, నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి ఎంత ఇష్టం. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డాను. మామయ్య నేను నీ భార్యని అని చెప్పినా కూడా నువ్వు నాతో సరిగ్గా లేవు. ఆ వగలాడి నేత్ర చీటర్ అని చెప్పినా కూడా దాన్ని భార్యగా ఒప్పుకున్నావు. అందుకే చివరికి నీతో కలిస్తే అయినా నాతో ప్రేమగా ఉంటావని అనుకున్నాను. ఆ నేత్రతో కలిసాకే కదా దానితో ఉంటున్నావు అని ఉక్రోషంగా అడిగింది. నోర్మి, నేత్ర గురించి ఏమనుకుంటున్నావు? తను నీలా దిగజారిపోయింది అనుకుంటున్నావా? నీకు తనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అయినా నీకు తనతో పోలిక ఏంటి? ఏమన్నావు? తను నాకు పడక సుఖంతో దగ్గరయిందా? నీలా ఒళ్ళు ఎరగా వేసి లొంగ తీసుకునే రకం కాదు. తనని నా మనసా వాచా కర్మన నా భార్య అని నమ్మాను కాబట్టి తనకు దగ్గరయ్యాను అని అన్నాడు. సత్య వైపు చూసి లైఫ్లో నా కంటికి ఈ చెత్త కనపడకూడదు అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి సత్య ఆ రూమ్లోకి వచ్చి, బాస్, ఆ వీరాని ఏం చేద్దాం? వాడిని ఇంకా అలాగే ఉంచితే చచ్చిపోతాడు అని అన్నాడు. రుద్ర కాసేపు ఆలోచించి, వాడిని హాస్పిటల్లో జాయిన్ చేయి. ట్రీట్మెంట్ పూర్తయి వాడు కోలుకున్నా ఇంకా ఏం చేయాలని సత్యకి ప్లాన్ చెప్పాడు. సత్య ఓకే బాస్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే నిద్ర లేచిన నేత్రకి రుద్ర తన పక్కన కూర్చొని తననే చూస్తూ కనిపించాడు. అయ్యో, ఎప్పుడొచ్చావు రుద్ర? నన్ను లేపలేదు అని అంది. నువ్వు నిద్రలో ఉన్నావు, ఎందుకులే అని నిన్ను లేపలేదు అని అన్నాడు. కాసేపు మౌనంగా ఉండి, కన్నమ్మ, నీకో విషయం చెప్పాలి అని ఆమె చేయి పట్టుకొని అన్నాడు. ఏంటి రుద్ర, దేనికి అంతలా ఆలోచిస్తున్నావు? ఏదైనా సరే చెప్పు అంది. నేను ఒక పని మీద వెళ్తున్నాను. రావడానికి లేట్ అవుతుంది. ఎప్పుడు వస్తానో చెప్పలేను. కాంటాక్ట్లో కూడా ఉండడం కుదరదు అని అన్నాడు. నేత్ర కాసేపు ఆగి, అది ఎలాంటి పని అని అంది. తప్పుడు పని అయితే కాదు. ఈ పని అయ్యాక తిరిగి వచ్చి నాకంటూ ఏ సీక్రెట్స్ లేకుండా నీ దగ్గర అన్నీ చెప్తాను అని అన్నాడు. కొంచెం బాధగా మొహం పెట్టి సరే అన్నట్లు తల ఊపింది నేత్ర. థ్యాంక్స్ కన్నమ్మ అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి అక్కడి నుండి బయలుదేరాడు రుద్ర. రుద్ర సత్యతో కలిసి ఇక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇలా నెల రోజులు గడిచింది. రుద్ర నుంచి ఎటువంటి ఫోన్ కూడా లేదు. రోజు రోజుకి నేత్రకి కంగారు ఎక్కువైపోయింది. నేత్ర పరిస్థితి అర్థం చేసుకున్న నిర్మల ఆమెకు ధైర్యం చెప్తూ ఉంది. వైదేహికి కొడుకుని ఎవరో కొట్టి హాస్పిటల్లో చేర్చారు అని తెలిసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. కానీ వీరా ఎవరిని కలవడానికి ఇష్టపడలేదు. అలా ఇంకో 2 నెలలు గడిచింది. వీరాకి పూర్తిగా నయమయ్యింది. రుద్ర ఇక్కడ లేకున్నా అతని ప్లాన్ మాత్రం ఆగలేదు. ఒకరోజు రుద్ర మనుషులు జ్వాలకి వీరాకి డ్రగ్స్ ఇచ్చి ఒకే రూమ్లో వదిలేశారు. ఆ డ్రగ్ ప్రభావానికి ఇద్దరు ఒక్కటయ్యారు. నెక్స్ట్ డే లేచేసరికి మొత్తం ప్రెస్, మీడియా అక్కడే ఉంది. వీరా వారి నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక మేము పెళ్లి చేసుకోబోయే జంట అని చెప్పాడు. జ్వాలకి కూడా వేరే దారి లేకుండా పోయింది. రుద్ర మనుషులు వారి వెంటే ఉండి వారికి రిజిస్టర్ మ్యారేజ్ జరిపించారు. వాళ్ళను రుద్ర ఇంటి ముందు విడిచి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళారు. చాలా రోజుల తర్వాత కొడుకు ఇంటికి వచ్చాడు అన్న ఆనందంలో ఎదురు వెళ్ళిన వైదేహికి పెద్ద షాక్ తగిలింది. కానీ కొడుకుని ఏమనలేక ఇంట్లోకి తీసుకెళ్ళింది. జరిగింది చూసి నేత్ర, నిర్మల కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే రుద్ర చుట్టూ తిరిగిన జ్వాల ఆఖరికి డ్రగ్స్ ఇచ్చైనా సరే రుద్రని పొందాలి అనుకున్న ఆమె ఇలా వీరాన్ని పెళ్లి చేసుకోవడం ఊహించలేదు. జ్వాలకి, వీరాకి నేత్రని చూస్తే కడుపు రగిలిపోతుంది. ఇద్దరూ ఒకరంటే మరొకరికి ఇష్టం లేక రోజు రోజుకు కొట్టుకు చస్తున్నారు. పోనీ విడాకులు తీసుకుందామన్నా రుద్రగాడు ఏం చేస్తాడన్న భయంతో ఏం ధైర్యం చేయలేదు. ఒకరోజు నేత్ర, నిర్మల ఒక దగ్గర కూర్చొని వారి పనుల్లో మునిగిపోయారు. ఉన్నట్టుండి నేత్ర స్పృహ కోల్పోయింది. నిర్మల చూసి డాక్టర్ని పిలిపించింది. డాక్టర్ నేత్రను పరీక్షించి ఆమె గర్భవతి అని చెప్పాడు. ఈ విషయం విని నేత్ర ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. నిర్మల దగ్గరుండి నేత్రకు కావలసిన అన్ని పనులు చేస్తూ ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఇలా ఇంకో 2 నెలలు గడిచి నేత్రకి 5 నెలలు వచ్చాయి.
వైదేహికి మాత్రం తన కొడుకు జీవితం నాశనం చేసి ఇది కడుపు తెచ్చుకొని రాజమర్యాదలు స్వీకరిస్తుంది అని నేత్రపై పగ పెంచుకుంది. ఇన్ని రోజులు లేనిది రుద్ర తండ్రి ఇంటికి వచ్చాడు. మనిషిలో చాలా మార్పు వచ్చింది. ఏదో యాక్సిడెంట్ అయ్యి కోలుకున్నట్లుగా ఉన్నాడు. నేత్ర అతన్ని పట్టించుకోలేదు. రాజారాం ఇంటికి వచ్చాక ఇంట్లో పరిస్థితి మారిపోయింది. అంతా అతని కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నాడు. ఒక్క నిర్మల తప్ప అతని మాట కాదు అనేవారు లేరు. ఒకరోజు నేత్ర గార్డెన్లో కూర్చొని ఏటో చూస్తూ రుద్రకి తనకి మధ్య జరిగిన స్వీట్ మూమెంట్స్ తలుచుకుంటుంది. అక్కడికి రాజారాం వచ్చి, ఏంటి నేత్ర, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నీ భర్త ఇంకా రాలేదనా? వాడిక మీదట రాడు కూడా అని అన్నాడు. నేత్ర కంగారుగా అతని వైపు చూసింది. రాజారాం నవ్వుతూ, వాడు చచ్చిపోయాడు, ఇక ఎప్పటికీ రాడు అని అన్నాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? రుద్రకేమైంది? ఎందుకు రాడు అని కోపంగా అంది. ఇక నువ్వు వాడి కోసం ఎదురు చూడడం మానేయ్. వాడు నీతో చెప్పే వెళ్ళాడు కదా, ఆ పని చాలా ప్రమాదకరమైనది. నీ మొగుడు దానికోసం పోరాడి ప్రాణం వదిలాడు. వాడి శవం కూడా దొరకలేదు. అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడు అనేది ఎవ్వరికీ తెలియదు. వెతకడం కూడా నీ వల్ల కాదు అని కన్నింగ్గా నవ్వాడు. నేత్ర కోపంగా రాజారాం కాలర్ పట్టుకొని, ఇంకోసారి నా భర్త గురించి తప్పుగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. రుద్రకి ఏమీ కాదు, తను ఖచ్చితంగా తిరిగి వస్తాడు అని అంది. తన కాలర్ పట్టుకుందన్న కోపంతో నేత్రను విసురుగా నెట్టాడు. ఆమె ఆ ఫోర్స్ కింద పడిపోయింది. కానీ ఆమెను పడకుండా 2 చేతులు పట్టుకున్నాయి. నేత్ర కాస్త ఊపిరి పీల్చుకొని అటువైపు చూడగా నిర్మల ఉంది. రాజారాం అంత ఈజీగా కావడానికి వెళ్ళింది వీర కాదు. ఏది ఏమైనా పని పూర్తి చేసుకొని వస్తాడు. అనవసరంగా ఊహల్లో తేలిపోతూ నోటికొచ్చింది మాట్లాడకు. నేత్ర ఒంటి మీద చిన్న గీత పడినా కూడా నీకు చావు తప్పదు. రుద్ర కేవలం నువ్వు తన కన్న తండ్రి అన్న ఒక్క కారణంతోనే నిన్ను ప్రాణాలతో ఉండనిచ్చాడు. అది గుర్తుపెట్టుకో అని వార్నింగ్ టోన్లో అంది నిర్మల. ఏంటే పనిదానివి, నీవు కూడా నా మీద నోరులేస్తుందా? ఇదంతా అర్జున్ గాడు నీకిచ్చిన అలుసు. చెప్తా ఇంకా ఎన్ని రోజులు మీ ఆటలు సాగుతాయో. వాడు చచ్చాడు అన్న విషయం మీకు అర్థమవుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వైదేహి ఇంటి పెత్తనం తీసుకుంది. వీర, జ్వాల ఎలాగో పెళ్ళయింది. కానీ ఇదంతా జరగడానికి కారణమైన ఆ నేత్రని మాత్రం ఊరికే వదలొద్దు అని ఇద్దరు నిర్ణయించుకొని ఎలాగైనా దాని కడుపులోని బిడ్డను చంపాలి, వీలైతే నేత్రను కూడా లేపేయాలి అని అనుకున్నారు. దానికి తగిన సమయం కోసం చూస్తున్నారు. రాజారాం ఇంటికి వచ్చి అంతా వారికి అనుకూలంగా మార్చడం వీర వాళ్ళకి ప్లస్ అయింది. కొంతకాలం కామ్గా ఉండి తర్వాత వాళ్ళు అనుకున్నది చెయ్యాలి అనుకున్నారు. దానికి తోడు రుద్ర ఇన్ని రోజులైనా ఇంటికి రాలేదు. రాజారాం రుద్ర వెళ్ళిన పనిలో సక్సెస్ అవ్వలేదు. పైగా అక్కడ జరిగిన ప్రమాదంలో రుద్ర చనిపోయాడు అని చెప్పాడు. దాంతో వారికి అడ్డు ఎవరూ లేరని అనుకున్నారు. కానీ వారికి కళ్ళెదురుగా నేత్ర కనిపించింది. ఇక తమకు అడ్డు ఎవరూ లేరని నేత్రని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. ప్రతిరోజు ఆమెను ఏదో ఒక విధంగా సూటిపోటి మాటలు అనడం, ఆ పని ఈ పని చెప్పడం మొదలుపెట్టారు. నేత్ర వారిని ఎదిరించి మాట్లాడడం మొదలుపెట్టింది. కానీ కడుపులో ఉన్న బిడ్డను చంపుతామని బెదిరించేసరికి నేత్ర ఒక్కసారిగా ఒంటరయ్యింది. నిర్మల ఎంత సపోర్ట్ చేసినా రాజారాం వాళ్ళ ముందు నిలవలేకపోయింది. ఇంకా ఇక్కడే ఉంటే ఏదో ఒకరోజు తనకి తన బిడ్డకు కూడా ప్రమాదమే అని ఇంట్లోంచి వెళ్ళడానికి సిద్ధపడింది నేత్ర. అనుకున్నదే తడువుగా రాత్రి అందరూ నిద్రపోయాక లేచి ఒంటరిగా బయటకు వచ్చింది నేత్ర. నిర్మలకి కూడా చెప్పలేదు. ఇంకా నిర్మలని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేత్ర ఒంటరిగా బయటకు వచ్చేసింది. అప్పుడు నేత్రకి 7వ నెల. ఇన్ని రోజులు ఏం జరిగినా కూడా భర్తతోనే ఉంటానని అనుకుంది. అందుకే తల్లిదండ్రి ఎంత చెప్పినా వాళ్ళ దగ్గరికి రాలేదు. ఇప్పుడు నేత్ర గర్భవతిగా ఉండి పీక్కుపోయిన మొహంతో ఇంటి గుమ్మంలోకి వచ్చి నిలబడింది. ఆమెను చూసి వారి మనసు చలించిపోయింది. ఇక్కడే ఉంటే రాజారాం తన కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా హాని కలిగించే అవకాశం ఉంది అని, రుద్ర ఎప్పటికైనా తిరిగి వస్తాడు అనే నమ్మకంతో తల్లిదండ్రులను తీసుకొని ఊరు దాటి వెళ్ళిపోయింది. రాజారాం నేత్ర కడుపులో ఉన్న బిడ్డ రుద్ర ఆస్తికి వారసుడు. వాడి వల్ల ఎప్పటికైనా ప్రమాదమే అని అనుకున్నాడు. ఎప్పుడైతే రుద్ర చనిపోయాడని నిర్ధారణ చేసుకున్నాడో
అప్పుడే తన కంపెనీపై పట్టు సాధించాలని చూశాడు. కానీ రాజ్ ఏమాత్రం అతనికి కొంచెం కూడా చనువు ఇవ్వలేదు. రుద్ర అన్నీ పకడ్బందీగా చేసిపెట్టాడు. రుద్ర వారసులకు తప్ప ఆ ఆస్తి మీద ఎటువంటి హక్కు లేకుండా చేసిన విషయం రాజారాం ఇన్ని రోజులు ప్రయత్నించగా ఇప్పుడు తెలిసింది. ఒకవేళ వారసులు లేకుంటే రుద్ర రెగ్యులర్గా వెళ్ళే అనాథాశ్రమానికి చెందేలా రాసిపెట్టాడు. అందుకే నేత్రని ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఆమె కడుపులో ఉన్న బిడ్డకి ఎటువంటి హాని చేయలేదు. ఇలా నేత్ర ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళింది. అక్కడే ఉండి తల్లిదండ్రులతో కలిసి చిన్న షాప్ లాంటిది పెట్టుకొని ఉంటుంది. ఇప్పుడు ఆమె పేరు బయటకు వచ్చేలా ఎటువంటి పని చేయాలి అనుకోవడం లేదు. కొద్ది రోజుల్లోనే నేత్రకు ఒక బాబు పుట్టాడు. బాబుకి రుద్ర ప్రేమకి గుర్తుగా పుట్టాడు అని మురిసిపోయి ఆరవ్ అని అర్జున్, రుద్ర అనే పేర్లు కలిసేలా పెట్టుకుంది. బాబుని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఆ చిన్న షాప్లోనే పనిచేస్తూ జీవిస్తుంది. ఆ ప్రదేశం పల్లెటూరు కావడాన నేత్రకి కాస్త ప్రశాంతంగా ఉండి ఇలా 5 ఏళ్లు గడిచాయి. బాబు చిన్ని కృష్ణుడిలా యశోదను లాలించే ముద్దు కన్నయ్యగా పెరుగుతూ రుద్ర అందం, తెలివి, నేత్ర అల్లరితనం కలగలిసి ఉన్నాడు. రాజారాం నేత్ర కోసం ఇంకా వెతికిస్తున్నాడు. కానీ ఇన్ని రోజులైనా నేత్ర ఆచూకీ దొరకలేదు. నిర్మల ఏనాటికైనా రుద్ర తిరిగి వస్తాడు అని రుద్ర ఇంట్లోనే ఉంది. నారాయణ కూడా రుద్ర కోసం వెతికిస్తూనే ఉన్నాడు. రుద్రతో పాటు సత్య కూడా వెళ్ళాడు. కానీ ఇద్దరూ కనిపించకపోవడానికి కారణం మాత్రం తెలియడం లేదు. ఈలోగా ఎంత ఇష్టం లేకున్నా రోజూ కొట్టుకున్న వీరాజ్ వాళ్ళకి 2 పిల్లలు కూడా పుట్టారు. రాజారాం ఎంత ప్రయత్నించినా కూడా రుద్ర కంపెనీలోకి అడుగు పెట్టలేకపోయాడు. ఒకరోజు అందరూ ఇంట్లో ఉన్నారు. రాజారాం సోఫాలో కూర్చొని అసలు ఆస్తి ఎలా దక్కించుకోవాలి అని ఆలోచనలో ఉన్నాడు. అసలు ఇన్ని రోజులు ఎన్ని చేసినా నేత్ర ఆచూకీ దొరకలేదు. ఇటు ఆఫీసులో అడుగు కూడా పెట్టలేకపోయాడు. ఆ చిరాకులో ఉన్న అతడికి పిల్లలు అల్లరి చేస్తూ చేతికి దొరికిన వాటిని పగలగొడుతూ ఉన్నారు. వాళ్ళ అరుపులు ఇరిటేటింగ్గా అనిపించాయి. జ్వాల పిల్లల్ని పట్టించుకోకుండా ఫోన్లో మునిగిపోయి ఉంది. వైదేహి పార్టీలు, క్లబ్లు అంటూ తన గోలలో తానుంది. చిరాకు వచ్చిన రాజారాం వీర అప్పుడే అక్కడికి తాగి తూలుతూ రాగా ఆ కోపం అంతా కలిపి వీర చెంప చెల్లుమనిపించాడు. ఆ దెబ్బ సౌండ్కి ఇంట్లోని వారంతా అలర్ట్ అయ్యారు. వైదేహి వచ్చి నా కొడుకుని ఎందుకు కొడుతున్నారు అని అంది. వైదేహిని కూడా ఒక్కటి పీకి ఇంకోసారి నా కొడుకు అని వాడిని వెనకేసుకొని వస్తే చంపేస్తాను. నేను ఇంత కష్టపడేది వాడి కోసమే కదా. వాడేం చేస్తున్నాడు? తండ్రికి కాస్త సాయం చేయాలన్న ఆలోచన కూడా లేదు అని కోపంగా అన్నాడు. వైదేహి భయపడుతూనే ఇప్పుడు వాడిని ఏం చేయమంటారు? మీరే ఎంత చేసినా ఏం లాభం లేదు. వాడికి మాత్రం మీలాగా ఎత్తులు వేయడం తెలుసా అంది. అసలు వీడు నా కొడుకేనా? నా తెలివిలో కొంచెం కూడా వీడికి రాలేదు. తెలివి తక్కువ దద్దమ్మని కన్నాను అని అన్నాడు. రేపటి నుండి నేను చెప్పినట్లు చేయాలి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాజారాం. మరుసటి రోజు అంతా కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర ఉండగా కాలింగ్ బెల్ మోగింది. ఎవరని నిర్మల తలుపు తీసి చూడగా ఎదురుగా రుద్ర గడ్డం పెరిగి జుట్టంతా పెరిగి ఉన్నాడు. రుద్రని చూసిన ఆనందంలో నిర్మల కళ్ళలోకి నీళ్లు వచ్చాయి. ఆప్యాయంగా రుద్ర చెంప నిమిరి ఇన్ని రోజులు ఏమైపోయావు బాబు అని అడిగింది. రుద్ర లోపలికి వచ్చి చూడగా రుద్రని చూసిన రాజారాంకు గుండె పగిలే షాక్ తగిలింది. వైదేహి నోరు వెళ్ళబెట్టి చూస్తుంటే వీరాకి రుద్ర ఇచ్చిన ట్రీట్మెంట్ గుర్తొచ్చి చెమటలు పట్టి కాళ్ళు వణికాయి. జ్వాల తనకు తెలియకుండానే చేతిని చెంప మీద పెట్టుకుంది. రుద్ర కళ్ళు ఇల్లంతా స్కాన్ చేశాయి. నేత్ర కనిపించలేదు. నిర్మల వైపు చూసి నేత్ర ఎక్కడా అన్నాడు. రుద్ర కెపాసిటీ తెలిసిన రాజారాం మెల్లగా అక్కడి నుండి జారుకోవాలని చూశాడు. అది రుద్ర కంటపడింది. సత్య అని గంభీరంగా పిలిచాడు. సత్య అక్కడికి వచ్చి రాజారాంని పట్టుకొని చితక్కొట్టాడు. రుద్రమోహన్ చూసిన మిగిలిన వారికి రాజారాంని కాపాడాలనే ఆలోచన కూడా రాలేదు. అందరూ చూస్తూ ఉండగానే రాజారాంని రక్తం వచ్చేలా కొట్టి అక్కడి నుండి తీసుకొని వెళ్ళాడు సత్య. మళ్ళీ మామూలుగా అయి నిర్మల వైపు చూసి మళ్ళీ కన్నమ్మెక్కడా అని అడిగాడు. నిర్మల కళ్ళ వెంట నీళ్లతో నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయిన కొద్ది రోజులకి నేత్రమ్మ గర్భవతి అని తెలిసింది అని చెప్పగానే రుద్ర కళ్ళల్లోకి ఒక మెరుపు వచ్చింది. నిర్మల చేతులు పట్టుకొని నిజమా అన్నట్లుగా కళ్ళతోనే ప్రశ్నించాడు. అవును అని తల ఊపింది నిర్మల. ఆ తర్వాత కొన్నాళ్లకు
నువ్వు చనిపోయావని నీ తండ్రి చెప్పాడు. నేత్రమ్మను ఇబ్బంది పెట్టారు. నిండు గర్భంతో వీళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేక ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తానెక్కడుందో ఇప్పటి వరకు తెలియదు అని చెప్పి బోరున ఏడ్చింది నిర్మల. ఆమె మాటలు పూర్తి అయ్యాయో లేదో రుద్ర చేయి వైదేహి చెంప మీద పడింది. సత్య బెల్ట్ తెచ్చి ఇవ్వగా ముగ్గురిని కుక్కల్ని కొట్టినట్లు కొట్టాడు. ఆ దెబ్బలకు వారి అరుపులకు ఇల్లంతా మారుమోగిపోయింది. కాసేపటికి ఆపిన రుద్ర సత్య వైపు చూడగా సరే అన్నట్లు తల ఊపి బయట తన మనిషిని పిలిచి వాళ్ళని అప్పగించాడు సత్య. వీళ్ళకి రోజు చుక్కలు చూపించాలి. ఇంట్లో అన్ని పనులు వీళ్ళే చేయాలి. ఒక్క క్షణం ఖాళీగా కనిపించినా ఊరుకోను. కేవలం ఆ పసిపిల్లల మొహం చూసి మిమ్మల్ని వదిలేస్తున్నాను అని చెప్పి బయటకు వెళ్ళాడు. రుద్ర నేరుగా డెన్ వద్దకు వెళ్ళాడు. అక్కడ చైర్లో కట్టేసి ఉన్న రాజారాం వైపు చూసి కసిగా బెల్ట్తో కొట్టాడు. నువ్వు నా కన్న తండ్రివి అన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ఇన్ని రోజులు క్షమించి వదిలేశాను. కానీ ఇంకా నీకు టైం లేదు. చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు అని అన్నాడు. రాజారాం నొప్పిని భరిస్తూ పెదవులపై నవ్వు తెచ్చుకొని ఎవడ్రా నీకు తండ్రి? నాకు పుట్టావని ఎవరు చెప్పారురా? నీ అమ్మ చెప్పిందా? అసలు దానికి తెలిస్తే కదా నువ్వెవరికి పుట్టావో అని అన్నాడు. ఆ మాటకు రుద్ర కళ్ళు పెద్దవి చేసి రాజారాం వైపు చూడగా ఏంటి నమ్మడం లేదా? కావాలంటే నువ్వు అమ్మలా చూస్తావే నిర్మల, వెళ్ళి దాన్ని అడుగు అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక నెక్స్ట్ పార్ట్తో మ్యాక్సిమం స్టోరీని కంప్లీట్ చేయడానికి చూస్తాను. మళ్ళీ కొత్త స్టోరీతో కలుసుకుందాం. ప్రస్తుతానికి నా డొక్కు కోమాలో ఉన్న ఫోన్ తోటే నేను కుస్తీ పడుతూ ఉన్నాను. అందువల్ల చాలా లేట్ అవుతుంది. అందుకు క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బాయ్.